యేసు క్రీస్తు వారి నామములో దేవుని బిడ్డని మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనము. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు జీవితాన్ని మనం గమనించినట్లయితే అతని జీవితంలో సమస్తము పోగొట్టుకున్నాడు. చివరికి ఏమీ లేనిటువంటి నిస్సహాయ స్థితిలో నిలిచి ఉన్నప్పుడు అతని ముగ్గురు స్నేహితులు అతని దగ్గరికి వచ్చి ఆదరించి ఓదార్చి బలపరచని వచ్చినటువంటి వారు అనకూడని మాటలు అంటున్నప్పుడు యోబు చాలా కృంగిపోయాడండి. అటువంటి సందర్భంలో తన స్నేహితుల కొరకు యోబు ప్రార్థన చేశాడండి. యోబు మనలాంటి సామాన్యమైనటువంటి మనిషి కాదు. అతనికి శరీరం అంతా కురుపులు, హృదయం నిండా బాధ, ఎవరికి చెప్పుకున్నటువంటి ఆ బాధతో అతను వేదనతో రగిలిపోతూనే, వేదనతో బాధపరచబడుతూనే తన స్నేహితుల యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేశాడండి. ఈ రోజున దేవుని బిడ్డలముగా నువ్వు ఎటువంటి శ్రమలో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా, నీకు తెలిసిన వారి గురించి, అయిన వారి గురించి, బంధువుల గురించి, నీ స్నేహితుల గురించి నువ్వు ప్రార్థించాలి. యోబు అయితే అంతటి తీవ్ర అనారోగ్యం చేత కూడా బాధపడుతూ అతడు ప్రార్థన చేశాడండి. పిల్లారా, మీరు గమనించండి, ఎప్పుడైతే ప్రార్థన చేశాడో యోబు స్నేహితులు క్షేమం పొందుకున్నారో లేదో తర్వాత, కానీ అంతటి బాధలో, అంతటి శ్రమలో, అంతటి రోగములో, అంతటి వేదనలో ఉన్నటువంటి యోబు అయితే పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యేసయ్య అతనికి దీవెన కలుగు చేశాడు. ఆమేన్. మరి ఈ రోజు నీ జీవితంలో రెండంతలు దీవెన కలగాలి అంటే నీవు కూడా యోబు వలె ప్రార్థన చేయాలి. యోబు వలె నీవు కూడా నిస్సహాయుడవై, నీవు కూడా యథార్థ హృదయము గలవాడవై ప్రార్థించినప్పుడు పూర్వము నీకు కలిగిన దానికంటే ఇప్పుడు మరింత ఆత్మీయంగా, మరింత ఆశీర్వాదకరముగా నీ జీవితాన్ని మలచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా మీరు దయచేసి ఉన్నారు. అట్టి దేవుని ప్రభువా యోబు పొందుకుని ఉండగా ఈరోజు నీ బిడ్డలు కూడా స్నేహితుల కొరకు, రక్త సంబంధికుల కొరకు, అయిన వారి కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థించినటువంటి ప్రార్థన యోధులుగా యోబు వలె మీరు మలచండి తండ్రి. యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు ఏ విధంగా అనుగ్రహించారో ఈరోజు నీ బిడ్డలకు కూడా అనుగ్రహించబడును గాక. ఆ రీతికి మీరు సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.